ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి భక్తుడైన మౌరేశ్వర్ ప్రధాన్ గారి కోసం మనం లాస్ట్ 3 వీడియోస్గా తెలుసుకుంటున్నాం కదా. మౌరేశ్వర ప్రధాన్ గారు బాబాగారి దివ్య చరణాల చెంతకు ఏ విధంగా చేరారు, మౌరేశ్వర ప్రధాన్ గారి తల్లిని బాబా ఏ విధంగా రక్షించారు, మౌరేశ్వర ప్రధాన్ గారికి సంతానాన్ని బాబా ఏ విధంగా అనుగ్రహించారు, మౌరేశ్వర ప్రధాన్ గారి భార్య బాబాను తన ఇలవేల్పుగా ఏ విధంగా కొలిచింది, మరెన్నో విషయాలు మనం లాస్ట్ 3 వీడియోస్గా తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌరేశ్వర ప్రధాన్ భార్య పేరు శ్రీమతి చోటాబాయ్. బాబా మహాసమాధి తర్వాత ప్రధాన్ 1920 నుండి 1926 వరకు 6 సంవత్సరాలు సౌత్ సాల్సెట్లో 2వ తరగతి మెజిస్ట్రేట్ అయ్యారు. 1926 సంవత్సరంలో ఆయన జస్టిస్ ఆఫ్ ది పీస్ అయ్యారు. తర్వాత 1921 నుండి 23 సంవత్సరంలో బొంబాయిలోని లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. 1927 సంవత్సరంలో ఆయన రాహ్ బహదూర్ బిరుదును పొందారు. మళ్ళీ మరొకసారి ఏం జరుగుతుందంటే ప్రధాన్ గారి పిల్లలిద్దరికీ చికెన్ పాక్స్ వస్తుంది. ఆ తర్వాత అందరూ కోలుకున్నారు. చిన్న పిల్లవాడు తప్ప. ఆ పిల్లవాడు కూడా చాలా బలహీనుడు. ఆమె చిన్న పిల్లవాడు బాబు పరిస్థితి తీవ్రమైన ఆందోళనకరంగా తయారైంది. డాక్టర్లు కూడా ఆ బిడ్డ కోలుకుంటారనే ఆశను వదులుకోమన్నారు. ఆ పిల్లవాడు వాలిపోతున్నాడు మరియు అతని ముఖంలో కుప్పకూలిన సంకేతాలు కనిపించాయి. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రేమగా చూసుకున్నారు. కానీ బాధతో నిండిన హృదయంతో మౌరేశ్వర్ ప్రధాన్ వారి భార్య అయిన చోటాబాయ్ ఇద్దరు కూడా బాబాగారి నామాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నారు. ఒకరోజు రాత్రి చోటాబాయ్ అకస్మాత్తుగా నిద్రపోయినప్పుడు బాబా ఆమె ముందు కనిపించారు. బాబా దర్శనమిచ్చి, ఇదంతా ఏంటి? ఆ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు మరియు క్షేమంగా ఉంటాడు. అతను ఉదయం 6:30 గంటలకు తినడానికి ఏదైనా అడుగుతాడు. భయం లేకుండా అతనికి ఏది కావాలంటే అది పెట్టమ్మా అని చెప్తారు బాబా. చోటాబాయ్ మేల్కొని తన బిడ్డ వైపు చూసింది. ఆ క్షణంలోనే అతడు కోలుకున్నట్లు ఆమెకు అనిపించింది మరియు అతను గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. సరిగ్గా ఉదయం 6:30 గంటలకు బాబా ఏ విధంగా అయితే ఆమె కలలో చెప్పిన విధంగా ఆ బాలుడు తెల్లవారు ఉదయం 6:30 గంటలకు తినడానికి ఏదైనా కావాలని అడిగాడు. తల్లి ఆనందంగా అతనికి ఏమి కావాలో అవి చేసి పెట్టింది. కొన్ని రోజుల్లో ఆ బిడ్డ పూర్తిగా కోలుకున్నాడు. మళ్ళీ మరొకసారి బాబా ఒక రాత్రి శ్రీమతి ప్రధాన్ కలలోకి కనిపించి, నువ్వు నిద్రపోతున్నావా? లే, నీ బాబుకి మూర్ఛ వస్తుంది అని అన్నారు. అప్పుడు ఆమె లేచింది. ఆ సమయంలో ఆమె బాబుకు మూర్ఛలు లేవు, కానీ ఆమె వేడి నీరు, నిప్పు మరియు యూడి కొలాన్ సిద్ధంగా ఉంచింది. 3 గంటల తర్వాత ఆ బాబు మేల్కొన్నాడు. మూర్ఛలు వచ్చాయి. ప్రధాన్ కుటుంబంలో పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూ ఉండేవి మరియు ప్రతిదీ సిద్ధంగా ఉండటంతో అరగంటలో మూర్ఛ పోయింది. ఒకసారి మౌరేశ్వర్ ప్రధాన్ గారి భార్య అయిన చోటాబాయి మసీదుకి వెళ్ళినప్పుడు బాబా కోపంగా ఉండటాన్ని చూసి ఆమె భయపడింది. ఆ తర్వాత ఆ రోజే బాబా ఆమెతో ఈ విధంగా చెప్పారు, నాకు ఎవరిపైన కోపం రాదు. ఒకసారి ఆమె మసీదులో పూజ చేస్తూ ఉండగా బాబా ఆమెను ఆపి, నీ గదికి తిరిగి వెళ్ళు అని అన్నారు. ఆమె తిరిగి వెళ్ళినప్పుడు తన బాబు ఏడుస్తూ ఉన్నాడని, బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేరని గమనించింది. తర్వాత ఆమె వెళ్ళి బిడ్డను శాంతింపజేసి తిరిగి వచ్చింది. బాబా అప్పుడు, ఇప్పుడు నీ పూజ చేయు అని అన్నారు. కాబట్టి మసీదు నుండి బాబా తన భక్తులందరినీ కూడా మరియు వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని మనకి లీల ద్వారా తెలుస్తుంది. బాబా ఒకసారి చీమల చప్పుడు కూడా నేను వింటున్నానని చెప్తూ ఉండేవారట. ఒకసారి ఆమె వైద్యుడు సలహాకు విరుద్ధంగా షిరిడీకి కోలుకుంటున్న బాలుణ్ణి తీసుకొని వెళ్తుంది. రైల్లో ఆ బిడ్డ అనారోగ్యంతో ఉంది. ఆ బిడ్డ
కూర్చోలేకపోతుంది ట్రైన్లో మరియు పడుకోవలసి వస్తుంది. తన ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుతారేమోనని ఆమె భయపడింది. ఆ బిడ్డను బాబా వద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆ బిడ్డ బాబా ముందు లేచి నిలబడింది. ఆరోగ్యంగా ఉంది. బాబా ఈ విధంగా అంటారు, ఇప్పుడు ప్రజలు నవ్వరు అని అంటారు. 1918 అక్టోబర్ 15వ తారీఖున అంటే బాబాగారి మహాసమాధి రోజున ఆమె కలలోకి బాబా శరీరాన్ని చూసి బాబా మరణిస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు బాబా సాధువులు చనిపోరు, వారు మహాసమాధి చెందుతారు అని బదులిచ్చారు. ఆ తర్వాత వచ్చిన వార్తలు ఆ రోజే బాబా మహాసమాధి చెందారని విషయాన్ని ఆమె తెలుసుకుంటుంది. బాబా మరొకప్పుడు నానా భార్యతో ఎవరైనా మనతో 10 మాటలు మాట్లాడినా మనం సమాధానం అంటూ ఇవ్వదలిస్తే ఒక్క మాటలో బదులు చెప్పాలి. ఎవరితోనూ తగులాడవద్దు, పోటీ పడవద్దు అని చెప్పారు. మాట మోరేశ్వర్ ప్రధాన్ భార్య పక్కనున్నప్పుడు చెప్పారు. మోరేశ్వర్ ప్రధాన్ గారు చివరిసారిగా బాబాను 1918లో దర్శించి 32 రోజులు షిరిడీలో ఉన్నారు. ఒకరోజు మేమంతా బాబాను ఛత్ర చామరాలతో లెండి వరకు సాగనంపి వారిని అక్కడ విడిచి తిరిగి వచ్చాము. అప్పుడు ఆయన నన్నొక్కడనే అంటే మోరేశ్వర్ ప్రధాన్ ఒక్కల్నే తమ చెంతకు పిలిచి నా తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి, బావు నేనొకటి అడుగుతాను, చేస్తావా అన్నారు. చేస్తాను బాబా అని మోరేశ్వర్ ప్రధాన్ చెప్పారు. అప్పుడు ఆయన నాకు 100 రూపాయలు ఇవ్వు అన్నారు. అప్పుడు బాబా మోరేశ్వర్ ప్రధాన్కు అంతుబట్టిన రీతిన కొన్ని సైగలు చేశారు. అవి మిన్ను విరిగి మీద పడ్డా నువ్వు భయపడనక్కర్లేదు, నేను నీతోనే ఉన్నాను అన్న భావాన్ని సూచించేవిగా ఉన్నాయి. బాబా ఈ విధంగా మోరేశ్వర్ ప్రధాన్ను వారి కుటుంబాన్ని ఎల్లవేళలా సంరక్షించి కాపాడుతూనే ఉన్నారు. అనునిత్యం వారికి ఏవైనా ప్రమాదం పొంచి ఉంటే బాబా ముందుగా చెప్పి వారిని జాగ్రత్తపడేలాగా చేసేవారు. వీరి కుటుంబంలో ఉన్న అందరూ కూడా బాబా గారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. ఎందుకంటే వారు అంత భక్తి విశ్వాసంతో బాబా గారి దివ్య చరణాల చెంతకి చేరుకున్నారు. మోరేశ్వర్ ప్రధాన్ కుటుంబంలో ఉన్న అందరూ కూడా బాబా కూడా అదే విధంగా ప్రధాన్ను, వారి కుటుంబాన్ని, పిల్లలను, భార్యను అందరినీ కూడా ఎల్లవేళలా సంరక్షించి అనుక్షణం కంటికి రెప్పలా రక్షించి కాపాడారు బాబా. మనందరికీ కూడా ప్రధాన్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా అయితే బాబాను విశ్వసించారో, ఎంతటి భక్తిని వారు బాబా పైన పెంచుకున్నారో, అదేవిధంగా మనందరికీ కూడా బాబా అంతటి భక్తి విశ్వాసాన్ని మనందరికీ కూడా బాబా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో విషయాలు బాబా గారి అనుగ్రహంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.